వెల్కమ్ టు ది లియో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అత్యధికంగా వచ్చిన ఫిర్యాదులు రెవెన్యూ శాఖలోనే ఉన్నాయి. రెవెన్యూ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారమే దాదాపుగా అన్ని విభాగాలకు సంబంధించి 5,28,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో చొక్క భూములకు సంబంధించి అంటే 22A భూములకు సంబంధించి కావచ్చు, వైసీపీ హయాంలో జరిగినటువంటి రీసర్వేలో భూమి తగ్గిందని కావచ్చు, లేదా పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు కావచ్చు, అలాగే గతంలో మాజీ సైనికులకు స్వతంత్ర సమరయోధులకు కేటాయించినటువంటి భూములు ఇంకా ఫ్రీ హోల్డ్లో ఉండటం కావచ్చు, ఇలా అనేక రకాల సమస్యలకు సంబంధించి మొత్తంగా 5,28,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఫిగర్ చూసి చంద్రబాబు గారు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ స్థాయిలో రెవెన్యూ సమస్యలు వస్తుంటే మరి రెవెన్యూ యంత్రాంగం ఎంతవరకు పరిశీలించిందని ఒక రకంగా ఆ రెవెన్యూ శాఖ పనితీరు మీద, అధికారుల పనితీరు మీద కొంత అసహనం అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో చంద్రబాబు గారు కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. నెల రోజుల్లో ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ భూములు ఉన్నాయో దానికి 100% పరిష్కారం చూపాల్సిందే. ప్రతి నెల ఇక నుంచి నేను రెవెన్యూని అయితే సమీక్షిస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అలాగే ఏదైతే ఇప్పుడు రీసర్వే జరుగుతుందో ఈ రీసర్వే అనేది 2027 నాటికి పూర్తిగా పూర్తి అవ్వాలని కూడా చంద్రబాబు గారు అయితే టైం పీరియడ్ అయితే పెట్టడం జరిగింది. ఇక జాయింట్ కలెక్టర్ల వద్దే ప్రధాన అధికారాలన్నీ కూడా ఉండటం వల్ల వారి మీద పని భారం పెరిగి కొంత సమస్యలు పరిష్కరించడం లేట్ అవుతుందనే అభిప్రాయాన్ని నిన్న రెవెన్యూ శాఖ అయితే చంద్రబాబు గారి వద్ద లేవనెత్తడం జరిగింది. దీంతో కొన్ని వివాదాస్పద భూముల అంశాలను అయితే ఆర్డీఓకు బదిలీ చేయాలని, మరికొన్ని అధికారాలను తహసీల్దార్లు అంటే ఎంఆర్ఓలకు బదిలీ చేయాలని, కీలకమైనటువంటి అధికారాలు మాత్రమే జేసీ వద్ద ఉంచాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా ఏదైతే ఈ వివాదాస్పద భూములు ఉన్నాయో వాటి మొత్తాన్ని పరిష్కరించే బాధ్యత జాయింట్ కలెక్టర్లదే. జాయింట్ కలెక్టర్ల పనితీరుకు ఇదే నిదర్శనంగా మారుతుంది. ప్రతి నెల కూడా జాయింట్ కలెక్టర్లు జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొనాలి. వారు యాక్టివ్గా ఉండి ఆ జిల్లాలో ఒక్క సమస్య కూడా లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత జాయింట్ కలెక్టర్ల మీదే ఉంటుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధాన సమస్య అయినటువంటి 22A అంటే మనం చుక్క భూములు అంటాం. సో వైసీపీ అప్పుడు కొన్ని చుక్క భూములు పెట్టారు, కొన్ని అధికారుల తప్పిదాల వల్ల కొన్ని చుక్క భూములుగా మారాయి. లేదా ఒక సర్వే నెంబర్లో దాదాపు సర్వే నెంబర్లో 20-30 ఎకరాలు ఉంటుంది. బట్ అందులో ఎకరానికో 2 ఎకరాలకో సబ్ సర్వేలో ఒక సెక్షన్కి మాత్రమే చుక్క భూమి పెట్టాలనుకోండి. ఎంటైర్ సర్వే నెంబర్ మీద చుక్క భూమి పెట్టి సర్వే నెంబర్లో ఉన్న 30 ఎకరాలు కూడా అందులోకి వెళ్ళిపోద్ది. సో ఇలాంటి వాటికి చంద్రబాబు గారు అయితే చెక్ పెట్టాలని చెప్పారు. పూర్తిగా 1954కు ముందే సేల్ డీడ్ ఉండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నటువంటి భూములు ఏదైనా చుక్క భూముల్లో ఉంటే వాటి మొత్తాన్ని కూడా విడుదల చేయాలని చెప్పారు. ఫ్రీ హోల్డ్లో ఉంటే విడుదల చేయాలని చెప్పారు. అలాగే మాజీ సైనికులకు కేటాయించిన భూములు, అలాగే స్వతంత్ర సమరయోధులకు కేటాయించిన కొన్ని భూములు కూడా స్టిల్ 22Aలో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తంగా ఆ రెవెన్యూ శాఖ పనితీరును మాత్రం ఇక నుంచి ప్రతి నెల నేను సమీక్షిస్తాను, నెలవారీగా నివేదిక ఇవ్వాలని చెప్పారంటే ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, పరిష్కరించకపోతే ఎందుకు అవి పెండింగ్లో ఉన్నాయి, ఇలా క్లియర్ కట్గా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. నెలలో ఫ్రీ హోల్డ్ ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే. సీఎం ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు, ఇంకా ఎంత సమయం నాంచుతారు. రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం అసహనం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయి ప్రసాద్కి అయితే ఈ ఫ్రీ హోల్డ్ బాధ్యతనైతే పూర్తిగా అప్పచెప్పారు. అలాగే 2027 డిసెంబర్ నాటికి రీసర్వే మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెంచాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం బాధ్యత జేసీలది అంటే జాయింట్ కలెక్టర్లదేనని చెప్పారు. జేసీల పనితీరుకు అదే కొలమానం. ఇక ప్రతి నెల రెవెన్యూపై సమీక్షిస్తా. భూ కబ్జా నిరోధక చట్టం బిల్లుపై కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖ ప్రజలకు చేరువ కావాలి, ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి, ప్రజల్లో సంతృప్తిని పెంచుకోవాలి. ఈ దశగా ఏడాదిలోగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరగాలి. పాసు పుస్తకాల కోసం పట్టాదారులు పదే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి పోవాలి. ఇకపై ప్రతి నెల రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షిస్తానని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. నిన్న జరిగిన
జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారితో పాటు అనగాని సత్యప్రసాద్తో పాటు ఇతర అధికారులను కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఒక రకంగా అంటే ఇక నుంచి అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అర్జీలు దాని పనితీరు మీద చంద్రబాబు గారు కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. కాకపోతే రెవెన్యూ సమస్యలు అనేవి కొంచెం మిగతా సమస్యలతో పోలిస్తే ఇవి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. రెవెన్యూ సమస్యల వెనక 1,00,000 కారణాలు ఉంటాయి. సో ఆ కారణాలు పైగా అధికారులు కూడా ఆ వైసీపీ హయాంలో బాగా అలవాటు పడిపోయి ఇప్పుడు పని చేయడానికి కూడా వచ్చుకునే పరిస్థితి లేదు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు గారు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్లకు అయితే మేజర్గా ఈ బాధ్యత అప్పచెప్పారు. సో మరి చూడాలి ఇక్కడ నుంచి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు. ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి ఒక 2 నెలల సమయం పడుతుందా అని అధికారులను ప్రశ్నించినప్పుడు 1 నెలలోగా దీన్ని సెటిల్ చేస్తామని చెప్పి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో నెల రోజుల్లోగా ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీకి ఇదే చివరి అవకాశం అని కూడా చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఇంకా సమీక్షలో జరిగినటువంటి ఇతర నిర్ణయాలంటే ఒకసారి చూద్దాం. సత్యప్రసాద్ కూడా 1 నెలలో ఈ ఫ్రీ హోల్డ్ భూములకైతే పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా అయితే భేటీ అవుతున్నట్టుగా ఇవ్వటం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా అనంతపురంతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న బంజర భూములు 1954కు ముందే రిజిస్ట్రేషన్ ఆఫ్ హోల్డింగ్స్ పరిధిలో ఉండి వాటిపై అనేక లావాదేవీలు ఇప్పటికే జరిగి ఉంటే ఆ భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించాలని చెప్పారు. అలాగే 1999 వరకు రైతు సహకార సొసైటీలో రుణాల కోసం అసైన్డ్ భూములను తాకట్టు పెట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళు చెల్లించలేకపోతే వాటిని సొసైటీలో వేలం కూడా వేసేవి. సరే, వేలంలో ఎవరికి కావాలితే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. బట్ ఆ భూములు కూడా స్టిల్ ఇంకా 22Aలోనే ఉన్నాయి. సో అలాంటి అంటే సొసైటీ వేలం ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఈ అసైన్డ్ భూములు ఉన్నాయో వాటిని వేరొక వ్యక్తి కొనుక్కున్నాడో వాటిని ఖచ్చితంగా 22A జాబితా నుంచి వెంటనే తొలగించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనం చెప్పడం కాదు. ఇటీవల అనేక మంది కోర్టులకు వెళ్ళిన నేపథ్యంలో మేము ఎప్పుడో సొసైటీ నుంచి కొనుక్కున్నాం, బట్ ఇంకా దీన్ని 22Aలోనే ఉంచారని ఆ కోర్టులకు చెప్తే కోర్టులు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చాయి. వెంటనే ఈ భూములు హోల్డ్ చేయండి, ఎందుకంటే వీళ్ళు 100% ఈ భూములకు ఎలిజిబుల్ వాళ్ళే ఓనర్లు కాబట్టి ఆ భూమిని వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళకి ఆ రైట్స్ ఉంది కాబట్టి వెంటనే 22A నుంచి తప్పించాలని చెప్పి గతంలో కోర్టులు కూడా చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు గారు వెంటనే వాటిని మొత్తాన్ని కూడా విడుదల చేయాలని చెప్పారు. ఇక అలాగే పట్టా భూములను నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములుగా దాదాపుగా 5,433 ఎకరాలను చూపించారు. ఇవి మెజారిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. అంటే అవి పట్టా భూములే, పట్టా భూములనే కానీ అసైన్డ్ భూములుగా ప్రభుత్వ అధికారులు రికార్డులో నోట్ చేస్తారు. ఇది వైసీపీ హయాంలో ప్రధానంగా జరిగింది. అప్పటి వరకు కొనుగోలు అమ్మకాలు జరిగినటువంటి భూముల్ని ఒక్కసారిగా ఆ అసైన్డ్ భూములుగా మార్చేయడం లేదా 22Aలో పెట్టడం, ఇవి ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగింది. సో అలాంటి వాటిని అది ఖచ్చితంగా తప్పు. అలాంటి భూములను వెంటనే అసైన్డ్ జాబితా నుంచి తొలగించి పట్టా భూములుగా మార్చాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అవి దాదాపుగా 5,433 ఎకరాలు ఉన్నాయి. అలాగే కలెక్టర్ ఉత్తర్వులు లేకుండానే దాదాపుగా 64,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. ఇది కూడా ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగింది. అప్పట్లో కలెక్టర్ అనుమతులు ఉత్తర్వులు లేకుండానే పై స్థాయిలో 64,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. సో ఈ భూముల విషయంలో రైతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి, వాస్తవాలు పరిశీలించి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇక చుక్కల భూముల పరిధిలోని దాదాపుగా 17,900 ఎకరాల భూములను లోగడ ఫ్రీ హోల్డ్ చేశారు. ఇవి నిబంధనల ప్రకారమే ఉన్నాయి కాబట్టి రైతులకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక రైతుల భూముల కొలతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రికార్డు ప్రకారం వారున్న హద్దుల మేరకు విస్తీర్ణం ఖరారు చేయాలి. భూమి తగ్గిందనే కొత్త సమస్య రావద్దు. ఏ రైతు కూడా రీసర్వే తర్వాత నా భూమి తగ్గింది అని ఏ రైతు కూడా రాకూడదు. వైసీపీ హయాంలో జరిగిన మేజర్ ప్రాబ్లం ఇదే. ఇప్పుడు వచ్చినటువంటి భూమి తగ్గిందని వచ్చినటువంటి దరఖాస్తుల్లో ప్రధానమైనవి కూడా వైసీపీ హయాంలోవే. రీసర్వే పేరుతో 1 ఎకరం ఉన్న రైతుకి రీసర్వే చేసి 90 సెంట్లు 80 సెంట్లు అనేవాళ్ళు. సో నా 20 సెంట్లు తగ్గిందని ఆ రైతు ఆ రోజు నుంచి ఈ రోజుకి తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు జరిగే రీసర్వేలో అలాంటి తప్పులు ఎక్కడా దొరకకూడదు. అలాగే గతంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక నిబంధనల మేరకు ఉన్న మాజీ సైనికుల భూములను నిషేధిత గడువు ముగిసిన తర్వాత 22A జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. అలాగే 1954కు ముందు ఉన్నటువంటి అసైన్డ్ భూములు పట్టా భూములు అయి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే వాటిని కూడా తొలగించాలని చెప్పి
చెప్పడం జరిగింది. ఇక రైతుల పట్టా భూములను సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించేలా రెవెన్యూ శాఖ, అంటే కొన్ని భూములను అధికారుల తప్పిదాల వల్ల కావచ్చు లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు 22A జాబితాలో చేర్చి ఉంటే వాటి వాస్తవాలను పరిశీలించి అవి నిజమైన భూములు అయ్యుండి పట్టా భూములు అయ్యుంటే వెంటనే 21A జాబితా నుంచి తొలగించడానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జేసీ అధికారాల బదలాయింపు, కీలకంగా ప్రధాన అధికారాలన్నీ కూడా జాయింట్ కలెక్టర్ వద్ద ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇష్యూలు కొద్దిగా లేట్ అవుతున్నాయి. సో కీలకమైన రెవెన్యూ అధికారాలు జాయింట్ కలెక్టర్ల వద్దే ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని సీఎం వద్ద రెవెన్యూ శాఖ ప్రస్తావించింది. నేపథ్యంలోనే వెబ్లాండ్లో కీలక మార్పులు సవరణలు మినహా మిగిలిన కొన్ని అధికారాలను ఆర్డీఓకు, మరికొన్ని అధికారాలను తహసీల్దార్కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అంటే ఏ అధికారాలు ఎవరికి బదిలీ చేస్తారనేది ఇంకా పూర్తి స్థాయిలో చెప్పనప్పటికీ బదిలీ చేయాలని చంద్రబాబు గారు అయితే సూచన అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లు ఒకసారి పరిశీలిద్దాం. కానీ ఏ గవర్నమెంట్లోని ఇన్ని పిటిషన్లు రాలి, అంటే ఈ గవర్నమెంట్లో వచ్చిన పిటిషన్లు ఈ గవర్నమెంట్లో సమస్యలు కాదు, అవి వైసీపీ హయాంలో జరిగినటువంటి సమస్యలకు సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదులు అవి. సో ఎన్నో వచ్చినాయి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ భూమి దాని అనుబంధ అంశాల్లో పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి లక్షల సంఖ్యలో పిటిషన్లు వచ్చాయి. మ్యూటేషన్ పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి 197,000 అర్జీలు వచ్చాయి. అంటే దాదాపుగా 2 లక్షల అర్జీలు కేవలం పాసు పుస్తకాలు మ్యూటేషన్కి సంబంధించి వచ్చాయి. అలాగే భూమి తీరు స్వభావ సంబంధిత వివాదాలు, అంటే సరిహద్దులకు సంబంధించిన వివాదాలకు సంబంధించి 1,00,000 వచ్చాయి. అలాగే రీసర్వే తర్వాత తమ భూమి తగ్గిందని మరొక 1,00,000 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి రీసర్వే వల్ల 1,00,000 మంది నష్టపోయారు. మా భూమి తగ్గిందని 1,00,000 మంది మళ్ళీ తిరిగి ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అలాగే జాయింట్ ఎల్పిఎంలపై ఒక 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా కలిపి 5 లక్షలకు పైగా 5.5 లక్షల దరఖాస్తులు సుమారంగా ఉన్నాయి. అందులో దాదాపు మెజారిటీ దరఖాస్తులన్నీ కూడా 95% దరఖాస్తులన్నీ కూడా వైసీపీ హయాంలో జరిగినటువంటి విధానాల వల్ల వచ్చాయి. అవి ఫ్రీ హోల్డ్ కావచ్చు, 22A కావచ్చు, రీసర్వే కావచ్చు, లేదా బలవంతంగా భూములు ఆక్రమించుకోవడం కావచ్చు, లేదా గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కావచ్చు. ఇలా మొత్తంగా 5.5 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. దీన్ని చంద్రబాబు గారు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం. ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన, ఒకే సమస్యపై పదే అర్జీలు వస్తే కుదరదు. జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత, వివాదాస్పద భూముల పరిష్కారంనేమో ఆర్డీఓలకు ఇచ్చారు. భూమి విలువల్ని మార్కెట్ విలువతో కూడా అప్గ్రేడ్ చేయాలని, అంటే ఎప్పుడో పాత రెవెన్యూ మార్కెట్ విలువలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుత భూమి విలువ అనేది ప్రతి చోట పెరిగింది కాబట్టి ఆ భూమి విలువకు అనుగుణంగా దీన్ని కూడా మార్కెట్ విలువకు అనుగుణంగా దీన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. రెండోది ఏంటంటే రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే అర్జీలు ఎందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. ఇక నుంచి అయినా పరిస్థితి మారాలని, ఏడాదిలో ప్రక్షాళన జరగాలని ఆదేశించారు. రీసర్వే చేసిన భూములకు సంబంధించి ఒక్క సమస్య కూడా ఉండకూడదని, భూమి ఎవరిదో వారి పేరటే నమోదు చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూపై మంగళవారం సచివాలయంలో చంద్రబాబు గారు అయితే సమీక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అయితే పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా ఒకసారి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, అంటే బెటర్ ఉంటే అవసరమైతే అవి మన స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అడిగారు. అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో 10,000 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా పెట్టడం, దాంతోపాటు మార్కెట్ విలువలను భూమి విలువలను అప్గ్రేడ్ చేయడం చేశారు. ఇక 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు పొందేలాగా కార్యాచరణ రూపొందించాలని, ఆర్టీజీఎస్తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇక చిక్కుముడులకు తావు లేకుండా జిల్లాలో సంయుక్త కలెక్టర్లకు రెవెన్యూ బాధ్యతలు పెంచాలని, ప్రతి నెల నిర్వహించే సమీక్షలో వారు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. జిల్లాలో ఒక్క రెవెన్యూ సమస్య కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత జేసీలదే. జాయింట్ ఇప్పుడు మొత్తం ఎంటైర్ రెవెన్యూ ఇష్యూలు మొత్తం కూడా జాయింట్ కలెక్టర్ల పరిధిలో ఉన్నాయి. జాయింట్ కలెక్టర్లదే బాధ్యత. కొన్ని అధికారాలను కింది స్థాయి అధికారులకు బదిలీ చేసినప్పటికీ మొత్తంగా పర్యవేక్షించి వాటిని క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు జాయింట్ కలెక్టర్లకు అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా అటు ఫ్రీ హోల్డ్ భూములకు అలాగే ఇటు 22 అంటే ఏదైతే చుక్క భూములుగా నిషేధిత జాబితాలో చేర్చబడిన భూములు ఉన్నాయో వాటి మీద త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల కోసం రైతులు తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటో మ్యూటేషన్ జరగటం, పాసు పుస్తకాలు వెను వెంటనే జారీ
చేయటం వంటివి జరగాలని చెప్పారు. నిన్న అనగాని సత్యప్రసాద్ కూడా అదే మాట చెప్పాడు. వెంటనే పాస్ పుస్తకాలు వెంటనే విడుదల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నిన్న మంత్రి ఈ మీటింగ్ తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఖచ్చితంగా రాబోయే ఏడాదిలోపు మొత్తం సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.